హైదరాబాద్ లోని కొంపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ రాకెట్ లో కీలక సూత్రధారిగా పోలీసు అధికారి కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ ఈ రాకెట్ లో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. మల్లాడు రెస్టారెంట్ సూర్యకు రాహుల్ తేజకు మధ్య సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో రాహుల్ తేజపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇతనిపై గతంలో కూడా నిజామాబాద్ లోనూ డ్రగ్స్ కేసులున్నాయి. హైదరాబాద్ లోని కొంపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ రాకెట్ లో కీలక సూత్రధారిగా పోలీసు అధికారి కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ ఈ రాకెట్ లో పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. మల్లాడు రెస్టారెంట్ సూర్యకు రాహుల్ తేజకు మధ్య సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో రాహుల్ తేజపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇతనిపై గతంలో కూడా నిజామాబాద్ లోనూ డ్రగ్స్ కేసులున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, డ్రగ్స్ కేసులో ఒక పోలీస్ అధికారి కుమారుడు కూడా ఉన్నట్లుగా ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎంతవరకు అతని హస్తం ఉంది? థ్యాంక్ యూ దుర్గా. ప్రస్తుతం హైదరాబాద్లోని నార్కోటిక్స్ సంబంధించిన ఈగిల్ టీం పేరు అయితే మారుమోగిపోతుందని చెప్పొచ్చు. గతంలో ఇదే ఈగిల్ టీం ఏదైతే కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్పై దాడి చేసి అక్కడ డ్రగ్స్ విక్రయం చేస్తున్న ఏదైతే సూర్య అమ్మినేన్ అనే వ్యక్తితో పాటు మరొక 6గురిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే రీసెంట్గా ఏదైతే మాదాపూర్లో కూడా గంజాయి విక్రయిస్తున్న బ్యాచ్లు కూడా వీళ్ళైతే పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మల్నాడు రెస్టారెంట్లో జరిగిన ఈ దాడికి సంబంధించి ప్రస్తుతం దీనిపై పూర్తిగా ఎంక్వైరీ అయితే చేపట్టారు. ప్రస్తుతం ఈ ఎంక్వైరీలో కూడా ఏదైతే ఇటు సూర్య అమ్మినేనితో పాటు మరొక 6గురిని ఏదైతే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సమయంలోని విస్తుపోయే విషయాల్లో అయితే బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐబికి సంబంధించిన మాజీ అధికారి కొడుకు ఏదైతే ఈ డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లయితే ఈగిల్ టీం అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎస్ఐబిలో మాజీ అధికారి అయిన వేణుగోపాల్కి సంబంధించిన కొడుకు రాహుల్ తేజ్ ఇతను ఏదైతే ఈ డ్రగ్స్ విక్రయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించినట్లు ఇప్పటికే ఈగిల్ టీం అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఈ రాహుల్ తేజ్కి సంబంధించి ఇతనిపై ఎంక్వైరీ చేసిన సమయంలోని 2024 నిజామాబాద్లోని ఒక డ్రగ్ కేసులోని ఇతను A3 నిందితుడిగా అయితే ఉన్నారు. కానీ అప్పుడు పోలీసులు ఏదైతే అతనిని కనీసం అరెస్ట్ చేయలేదు, అతనిపై ఏదైతే ఒక రిమాండ్ రిపోర్ట్ రాయలేదు, అలాగే ఒక ఛార్జ్ షీట్ కూడా అతనిపై ఫైల్ చేయలేదు. ముఖ్యంగా ఆ నిజామాబాద్ కేసులోని ఏదైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకునే సమయంలోని రాహుల్ తేజే వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేశాడంటూ కూడా వాళ్ళైతే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ అలాగే ఇటు పంజాబ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇటు హైదరాబాద్లో రాహుల్ తేజ్ విక్రయిస్తున్నట్లయితే ఆ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా మల్నాడు రెస్టారెంట్లో కూడా ఏదైతే ఈ కేసులో కూడా ఇప్పుడు రాహుల్ తేజ్ పేరే బయటకైతే రావడం జరిగింది. అప్పటి కేసులోని కనీసం అతను ఒక బెయిల్ వేసుకోలేదు, అలాగే ఒక ముందస్తు బెయిల్ అప్లై చేయకుండా కేవలం పోలీసులను అతన్ని పట్టించుకోకుండా కేవలం పోలీస్ అధికారి కొడుకు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా బయటకైతే వదిలేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మల్నాడు రెస్టారెంట్ కేసులో కూడా ఇప్పుడు రాహుల్ తేజ పేరు బయటకు రావడంతో కూడా ఇతనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇతనిపై ప్రస్తుతం ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. అలాగే ఇతను ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి మల్నాడు రెస్టారెంట్లోని సూర్య అమ్మినేనితో పాటు మరి కొందరు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించిన సమయంలో ఈ పేర్లన్నీ బయటకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇంకా విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, వీళ్ళకున్న సంబంధాలు ఏంటి, వీళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ ఎవరెవరు ఉన్నారు, అలాగే వీళ్ళు ఎవరెవరికి విక్రయించారు, అలాగే ఇందులో సినీ సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా, రాజకీయ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, దానిపై ఈగిల్ టీం ఇప్పటికే ఏదైతే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తుందనే చెప్పొచ్చు దుర్గా. రైట్. అయితే కుమార్, ఇప్పటికే అతని తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఇంటెలిజెన్స్ లో పనిచేశాడు కాబట్టి ఒక పోలీస్ అధికారి, అంటే అతని హస్తం కూడా ఇతన్ని సేవ్ చేయడంలో కావచ్చు లేదా ఇతని దందాకి ఏదైతే సహకరించడం కావచ్చు అతని హస్తం కూడా ఉందా? మరి ఎవరైనా పోలీస్ అధికారులపై వాళ్ళ పనితీరుపై కూడా ఏమన్నా వస్తున్నాయా, అంటే ఏమన్నా పోలీసులు ఆ దిశగా కూడా వెళ్తున్నారా? ఎస్ దుర్గా, ముఖ్యంగా ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఎస్ఐబిలో పనిచేసి మాజీ అధికారి అయిన వేణుగోపాల్
గతంలో ఎస్ఐబిలో పనిచేసిన సమయంలోనే ఇతను డ్రగ్ కేసులు అంటే అతను కొడుకు రాహుల్ తేజ్ అయితే డ్రగ్ కేసులో ఇరుక్కున్న సమయంలోనే ఇతని హెల్ప్తోనే అతను బయటకైతే వచ్చేసారు. అతనిపై ఇప్పటివరకు అంటే సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలంలో కూడా ఈ రాహుల్ తేజ్పై ఇప్పటివరకు కూడా ఎలాంటి ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయలేదు. అలాగే ఎటువంటి బెయిల్ కూడా అప్లై చేసుకోలేదు, ముందస్తు బెయిల్ అప్లై చేసుకోలేదు. కేవలం ఈ పోలీస్ అధికారి కొడుకు అన్న మాత్రాన అతన్నైతే వదిలేసినట్లయితే తెలుస్తుంది. ఇతని పాత్ర అంటే వేణుగోపాల్ పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉందనే తెలుస్తుంది. వేణుగోపాల్తో పాటు నిజామాబాద్లోని వీళ్ళకి సపోర్ట్ చేసిన పోలీసులు ఎవరనే దానిపై ప్రస్తుతం ఈగల్ టీం ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు వేణుగోపాల్ ఎవరైతే ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు ఉన్నారో అతను గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇతను ఒక కీలకమైన వ్యక్తి. ముఖ్యంగా అప్పుడు ఇతను అప్రూవర్గా మారారంటూ కూడా కొద్ది సమాచారం అయితే ఉంది. ఆ తర్వాత ఇతని స్టేట్మెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇతని స్టేట్మెంట్ కూడా పోలీస్ సిట్ అధికారులు అయితే రికార్డ్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ డ్రగ్ కేసులో అతను కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి గతంలో ఉన్న డ్రగ్ కేసు అందుట్లో A3 నిందితుడుగా ఉన్నారు. అతనిని సేవ్ చేయడంలోనే వేణుగోపాల్ చాలా ముఖ్య పాత్ర అయితే పోషించారు. ఇటు వేణుగోపాల్తో పాటు అప్పుడు నిజామాబాద్లో పనిచేసిన పోలీస్ అధికారులపై ప్రస్తుతం ఈగల్ టీం పూర్తిగా ఆరా అయితే కొనసాగిస్తుంది. ఇప్పుడు మల్నాడు కేసులో కూడా ఇటు ఏదైతే రాహుల్ తేజ్ కూడా ఇందులో చాలా కీలకమైన నిందితుడు. గతంలో ఇతను డ్రగ్స్ సరఫరా చేశారు. ఇప్పుడు మల్నాడు కేసులో కూడా ఇతను డ్రగ్స్ సరఫరా చేసినట్లు అయితే ప్రస్తుతం ఈగల్ టీం అయితే భావిస్తుంది. ఇప్పుడు ఏదైతే సూర్య అమ్మినేనితో పాటు మరొక 6గురిని అయితే విచారిస్తున్నారు. వీళ్ళ విచారణలోని రాహుల్ తేజ్ పాత్రపై అయితే స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కుమార్.